భారతీయ పాక శాస్త్రంలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ దక్షిణాది వంటకాల్లో చాలా వరకు అల్లం పడాల్సిందే. అందుకే అల్లాన్ని మహా ఔషధం అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణకోశ వ్యాధులపై ఇది బ్రహ్మాస్త్రం. నోటికి ఏదీ సహించడం లేదన్నప్పుడు భోజనానికి ముందు అల్లాన్ని తింటే ఆహారం సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా వామిటింగ్ సెన్సేషన్ కూడా పోతుంది. అల్లాన్ని సన్నని ముక్కలుగా తరిగి లేదా మెత్తగా దంచి అందులో సైంధవ లవణం లేదా మామూలు ఉప్పైనా కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజు ఓ స్పూన్ తీసుకొని కొంచెం నెయ్యి కలిపి మొదటి ముద్ద తినాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మొత్తం కుదుట పడుతుంది. పక్షవాతం వచ్చేటట్లు కనిపిస్తే వెంటనే 4 స్పూన్ల అల్లం రసం ఇవ్వాలి. ఇలా తరచూ ఇస్తే పెరాలసిస్ రాకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే పక్షవాతం వచ్చినా మరింత ముదరకుండా అడ్డుకుంటుంది. అల్లం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ల నొప్పుల్ని కూడా నివారిస్తుంది. సుఖ విరేచనానికి అల్లానికి మించింది లేదు. అల్లం విరేచనాల్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది గాని విరేచనకారి కాదు. ఇంకా అల్లం కంఠాన్ని శుద్ధి చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. భోజనం తర్వాత భుక్తాయాసం కనిపించదు. అల్లం అతిగా తింటే వేడి చేస్తుంది. పరిమితంగా రోజు తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులకు పట్టిన కఫం కరిగిపోతుంది. జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఇంకా ఇతర ఎలర్జీ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి. అల్లం బెల్లం సమపాలలో దంచి చిన్న కుంకుడుకాయ సైజులో ఉండలు చేసి పూటకు 1-2 ఉండల్ని తింటే ముక్కు నుండి నీళ్లలాగా కారే జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబుతో పాటు దగ్గు కూడా ఉంటే తగ్గిపోతుంది. లివర్ ఎన్లార్జ్మెంట్ ఉండి కడుపు నొప్పితో బాధపడేవారు, కడుపులో మంట ఉన్నవారు, లివర్ వ్యాధులు ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే అద్భుత ఫలితం ఉంటుంది. చివరికి క్షయవ్యాధి ఉన్నా రోజు అల్లం తీసుకుంటే తగ్గిపోతుంది. సోరియాసిస్ అనే చర్మ వ్యాధిలో చర్మం పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. అల్లాన్ని దానికి సమాన పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే సోరియాసిస్ వ్యాధిలో వచ్చే ఎలర్జీ లక్షణాలు తొలగిపోతాయి. అల్లాన్ని అతిగా తీసుకుంటే కొంచెం ఇబ్బంది గాని మితంగా రోజు తీసుకున్నా ఎటువంటి ప్రమాదమూ లేదు.